అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు స్త్రీలలో వచ్చే మెనోపాజ్ సమస్యలకు పరిష్కారాలు, నివారణ పద్ధతులు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నేచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా అసలు ముందుగా ఈ మెనోపాజ్ వచ్చింది అని గుర్తించడం ఎలా? నార్మల్లీ యాక్చువల్లీ ఏజ్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఇక్కడ. ఓకే, 45 to 55 is the age normally as per the medical science. ఓకే. అండ్ అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి యాక్చువల్లీ ఈవెన్ కొంతమందికి డిలేగా వస్తుంది, కొంతమందికి ముందే కూడా వచ్చేస్తుంది, ఇలా కూడా జరుగుతాయి అన్నమాట. బట్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఇట్ ఈస్ 45 to 55. అండ్ ఈ ఏజ్లో నార్మల్గా మనకు మెనోపాజ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అండ్ మెనోపాజ్ స్టార్ట్ అయితే లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఓకే, లైక్ ఇరిటేషన్, హై ఇరిటేషన్. ఓకే, స్టార్ట్ అయింది అంటే అవి ఇండికేషన్స్ అన్నమాట. ఎస్. ఓకే. చాలా హై ఇరిటేషన్ ఉంటుంది. ఓకే, అంటే మనకు ఏదో ఆలోచనలు అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ నార్మల్గా రాత్రిపూట నిద్రపడద్దు. ఓకే. హార్డ్లీ దే గెట్ స్లీప్ అరౌండ్ 1 hour హోల్ or 2 నైట్ లో hours. 1 hour or 2 hours. Yes. హోల్ నైట్ అండ్ డే కూడా నిద్రపడద్దు వాళ్ళకి. ఓకే. సో నార్మల్గా వాళ్ళకు 1 to 2 hours ఒక రోజుకు నిద్ర పడితే చాలా కష్టం. అండ్ నిద్ర పట్టకపోతే ఆటోమేటికలీ ఇరిటేషన్, చాలా హై ఇరిటేషన్ ఉంటుంది. సో డే టైమ్ వాట్ హ్యాపెన్స్, బికాజ్ వాళ్ళ హౌస్ వైఫ్లు కాబట్టి, లేకపోతే సపోజ్ లెటర్స్ సంబడి ఇస్ వర్కింగ్ ఉమెన్. ఓకే, వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఈ ఇరిటేషన్ వల్ల దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ అదర్స్. ఇట్స్ ఇన్ జనరల్ హ్యాపెన్స్. అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో గొడవలు, లేకపోతే ఆఫీస్లో ఉంటే అన్నెసరీలీ దే విల్ షౌట్ అట్ ద స్టాఫ్స్. ఓకే, సో దట్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ ఐ హావ్ సీన్. సో ఆ తర్వాత ఏమవుతుందంటే లైక్ కొంతమందికి హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్, హెవీనెస్ ఇన్ ద చెస్ట్, అండ్ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. అండ్ నార్మల్గా వాళ్ళకు ఈస్ట్రోజన్ లెవెల్ యాక్చువల్గా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ ఆటోమేటికల్ రక్తం తగ్గుతుంది శరీరంలో. ఓకే, రక్తం తగ్గితే వాళ్ళకు ఇంకా ఇరిటేషన్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. అండ్ దానివల్ల వాళ్ళకు కొంచెం దూరం నడిస్తే కూడా సఫోకేషన్ అంటే ఆయాసం రావడం మొదలు పెడతాయి. అండ్ వెరీ వెరీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ విచ్ హావ్ సీన్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే లైక్ సార్ నథింగ్ వాజ్ దేర్, ఈవెన్ 2 months బ్యాక్ ఐ వాజ్ కంప్లీట్లీ ఓకే. ఈ 2 months నుంచి ఈ చర్మం మొత్తం డార్క్ అయిపోయింది, ఐ బికమ్ బ్లాక్. ఓకే, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయా సార్? 100% ఉంది. ఎందుకంటే అక్కడ రక్తం తగ్గిపోతుంది కదా శరీరంలో. ఓకే, సో రక్తం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ స్కిన్ మనకు డార్క్ అవుతుంది. ఓకే, అండ్ దే డోంట్ అండర్స్టాండ్ లైక్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ చర్మం కానీ, ఫేస్లు కానీ, ముఖంలు కానీ, ఇక్కడ డార్క్ సర్కిల్ ఇన్ ద ఐస్, ఇది అన్ని డెవలప్ అయిపోతుంది. అండ్ రక్తం ఎప్పుడైనా తగ్గితే శరీరంలో అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ కొంచెం దూరం నడిస్తే కూడా మనకు ఆయాసం అనిపిస్తాయి. ఓకే, అండ్ దానివల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ డ్యూ టు దిస్ మెనోపాజ్ నార్మల్లీ ఒకరికి బీపీ పెరిగిపోతాయి అదే టైంలో. అదే టైంలో థైరాయిడ్ డెవలప్ అవుతుంది. అదే టైంలో ఈవెన్ డయాబెటీస్ వాళ్ళకు డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ సేమ్ టైం దే విల్ గెట్ సివియర్ జాయింట్ పెయిన్స్. అన్ని చోట్ల మనకు నొప్పిలు స్టార్ట్ అయిపోతాయి. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్. మరి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ మీరు చెప్తున్నారు కదా, యాక్చువల్గా ఇది వచ్చేది నార్మల్గా ఆ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి ఒక హ్యూమన్ బాడీకి అది ఒకటి కంపల్సరీ అనమాట. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు అది సహజంగా వచ్చినప్పుడు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటారు సార్? ఇట్ ఈస్ ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. యాజ్ ఐ సెడ్ లైక్ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడం. ఓకే, ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గితే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ మనకు రక్తం కూడా ప్రొడక్షన్ తగ్గిపోతుంది బాడీలో. ఓకే, బికాస్ దట్ ఈస్ ద హార్మోన్. అదే మనకు జీవితాంత్ మనకు జనరల్గా హ్యాపీగా ఉంచుతాయి అన్నమాట.
అండ్ మనకు హెల్తీగా ఉంచుతాయి అన్నమాట. ఓకే, సో ఆ హార్మోన్ మనకు తగ్గిపోతే సో ఆటోమేటికలీ మనకు ఈ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకో కొన్ని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే సమ్ టైమ్స్ దే విల్ ఫీల్ వెరీ హాట్, చాలా లోపల నుంచి చాలా హాట్గా అనిపిస్తాయి. అండ్ సడన్లీ ఇట్ విల్ కూల్ డౌన్, బాడీ విల్ కూల్ డౌన్. ఒక్కోసారి సడన్లీ కూల్ అయిపోతాయి, ఒక్కోసారి చాలా వేడి పెరిగిపోతాయి. టెంపరేచర్ కాదు, బట్ దే విల్ ఫీల్ లైక్ హాట్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఆ టైప్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు గ్యాస్ట్రైటిస్ కూడా డెవలప్ అయిపోతుంది. తిన్నది సరిగా జీర్ణం కాదు, ఓకే, డైజెషన్ అవ్వదు. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్. అండ్ హలోసినేషన్, లైక్ వాళ్ళకు డిప్రెషన్ లైక్ మెంటాలిటీ వచ్చేస్తాయి అనమాట. దే విల్ ఫీల్ డిప్రెస్, లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోతాయి అదే టైంలో. ఓకే, హార్ట్ బీట్ అంటే గుండెలు మనకు నార్మల్గా ఈ మనకు హార్ట్ బీట్ చెప్తాం కదా, సో ఈ గుండెలు ఉన్న బేగం బాగా పెరిగిపోతాయి అన్నమాట, బాగా కొట్టుకుంటుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే విల్ ఫీల్ వెరీ డిప్రెస్డ్, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ, సడన్లీ దిస్ డ్రాస్టిక్ చేంజెస్ హ్యాస్ కమ్. అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి సివియర్ జాయింట్ పెయిన్స్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఈవెన్ మోకాల దగ్గర కూడా నొప్పి రావడం. ఈ కంప్లీట్ సెనారియో ఆఫ్ దిస్ మెనోపాజ్ అంతా ఉన్నాయి అన్నమాట. సో ఆటోమేటికలీ ఈ టైప్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అరే ఏదో అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఇవి వచ్చి అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి కదా, ఇవి ఎప్పటికీ లైఫ్ అంతా ఉంటాయా, కొన్ని డేస్ తర్వాత ఓకేనా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ దిస్ ఇస్ జనరలీ దిస్ స్టేజ్ ఫర్ ఓన్లీ 10 years. 10 years? Yeah, 45 to 55. ఓకే, బట్ అక్కడ నేను చూసిన ప్రకారంగా పీపుల్ హూ ఆర్ ఇంటూ లైక్ యోగా అండ్ మెడిటేషన్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే, అండ్ లైక్ ప్యూర్లీ సెంటియంట్ ఫుడ్ తీసుకోవడం, అంటే సాత్విక ఆహారం తీసుకోవడం, లేకపోతే వాళ్ళకు సపోజ్ వెజిటేరియన్గా మారిపోతే కూడా వాళ్ళకు అక్కడ సగం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గుతాయి. ఓకే, వెజిటేరియన్గా మారితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఓకే, సో వెజిటేరియన్గా మారిపోవడం దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే, అండ్ అక్కడ ఏమవుతుందంటే లైక్ దిస్ అనిమల్ ప్రోటీన్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ డ్యూరింగ్ దట్ మెనోపాజ్. డ్యూరింగ్ దట్ మెనోపాజ్ ఈ అనిమల్ ప్రోటీన్ ఏం చేస్తాయంటే లైక్ అగ్రవేట్ ద మైండ్ అగ్రవేషన్ వచ్చేస్తే అప్పుడు మనకు హ్యాపీనెస్ ఉండదు. ఓకే, సో బెస్ట్ ఏంటంటే వీ షుడ్ బి ప్యూర్ వెజిటేరియన్. అండ్ అదే టైంలో రక్తం మనకు తగ్గుతుంది కాబట్టి కొంచెం పచ్చి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఒక 50% మనం తీసుకోవడం దట్ ఈస్ అడ్వైజబుల్. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, పేషెంట్కి అసలు ఏం అర్థం కాదు, అలాంటి టైంలో మీ దగ్గరికి వచ్చారు, సో అప్పుడు మీరు ఏమైనా టెస్ట్ రాస్తారా, ఫుడ్ చేంజెస్ చెప్తారా, మీరు వాళ్ళకి ఏం గైడ్ చేస్తారు? I'll tell you. First let me tell you like normally what is happening in the normal society. I'm telling ఒక లేడీ ఫైనలీ దే విల్ గో టు ఎ డాక్టర్, నార్మల్ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో దే విల్ సీ ఎవ్రీథింగ్, దెన్ దే విల్ రైట్ సమ్ టెస్ట్, ఈ టెస్ట్ చేయండి ఆ టెస్ట్ చేయండి, ఫైనలీ హిమోగ్లోబిన్ తగ్గింది అని చెప్తారు. అండ్ హిమోగ్లోబిన్ తగ్గితే ఆటోమేటికలీ మనకు కాల్షియం కూడా తగ్గడం అవకాశం ఉంది. అక్కడ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గితే ఆటోమేటికలీ కాల్షియం మనకు తగ్గడం అవకాశం ఉంది. ఓకే, సో కాల్షియం తగ్గిపోతే కూడా బొక్కలు మనకు బాగా వీక్ అయిపోతాయి, బొక్కలు నొప్పి వస్తాయి. ఓకే, ఇది అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ టైప్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ విల్ రైట్ సో మెనీ టాబ్లెట్స్, లైక్ వీక్నెస్ ఉంది, విటమిన్ టాబ్లెట్స్, నిద్ర పట్టట్లేదు, సమ్ సెడ్ ఆఫ్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ రాస్తారు, గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ గోళీ రాస్తారు, కాల్షియం గోళీ రాస్తారు, రక్తం పెరగడానికి జింక్ ఆర్ ఐరన్ సంథింగ్ దిల్ రైట్. ఓకే, సో నంబర్ ఆఫ్ మెడిసిన్, బట్ ఎన్నో మెడిసిన్ ఒకరు యూజ్ చేయాలంటే వాళ్ళకు అంతా కూడా ఓపిక ఉండాలి. అండ్ ఆల్ దోస్ మెడికేషన్ దిస్ ఈజ్ ప్యూర్లీ మనకు యాక్చువల్లీ ఇట్స్ ఆల్ కెమికల్ ప్రిపేర్డ్ మెడిసిన్స్, కెమికల్ ద్వారా ప్రిపేర్ అవుతుంది నార్మల్ మెడిసిన్స్ అన్నీ. ఓకే,
సో ఆల్ దోస్ కెమికల్స్ అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే పెయిన్ కిల్లర్ రాస్తారు. ఓకే, అండ్ పెయిన్ కిల్లర్ అన్నీ రాసిన తర్వాత పెయిన్ కిల్లర్ నార్మల్గా మన బాడీలో ఏం చేస్తాయంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ మేనేజ్. తర్వాత ఏమవుతుందంటే లైక్ ఆ పెయిన్ కిల్లర్ వల్ల మనకు కిడ్నీ పాడవడం అవకాశం ఉంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఎక్కువగా ఆ మెడిసిన్స్ వాడడం అసలు అవసరమే లేదు. అండ్ అదే టైం ఈ టైప్ మెడికేషన్ కొన్ని రోజు వరకు వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత అగైన్ కంట్రోల్ కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే లైక్ ఓకే ఒక పని చేయండి, విల్ గో ఫర్ ఎ స్కాన్. సో ఒక స్కానింగ్ ఒకటి చేస్తారు. స్కానింగ్ చేసేసి యూ హ్యావ్ డెవలప్డ్ లైక్ fibroids on the uterus, otherwise you have developed some sort of cyst on the uterus. Okay, maybe chocolate cyst, maybe like some sort of simple cyst is there. So ఇది అన్నీ అయింది కాబట్టి మీకు అట్లా లేకపోతే PCOS ఇది అన్నీ డెవలప్ అయిపోయింది, అందుకే యూ షుడ్ గో ఫర్ ఎ సర్జరీ. సర్జరీ. సో దట్ ఈస్ ద పీక్ టైమ్ టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఎ లేడీ. Especially for the doctors, people who are commercial. I'm not talking about all. There are so many good doctors are there, but they'll tell very clearly, you change your lifestyle, change your food pattern, and take proper rest. All this అని చెప్తారు అన్నమాట. బట్ ఇక్కడ ఇప్పుడు ఉన్న కాలంలో ఇట్లా కాదు. ఎక్కువ మంది దే విల్ సజెస్ట్ ఫర్ సర్జరీ. అండ్ వన్స్ యూఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ లైక్ సమ్ పీపుల్ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా పెరిగిపోయింది కదా, సో మీరు తీసేస్తే యూట్రస్ తీసేస్తే బాగుంటుంది, ఇంకా ఎందుకులే ఇది అన్ని కష్టాలు ఎందుకు, మీకు ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది, ఇంకా ఏంటి మీరు ఆల్రెడీ సంసారం అన్నీ చూసేశారు మీరు, ఇంకా ఇప్పుడు ఎందుకు మీకు జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే, యూట్రస్ రిమూవ్ చేసేస్తారు. అండ్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ దట్ మెనోపాజ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా అవుతుంది అన్నమాట. ఎస్, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ to advise them to go for a uterus remover. అండ్ ఫైబ్రాయిడ్స్ చూస్తే కూడా వాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్తారంటే దే విల్ టెల్ యూ లైక్ ఓకే ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా అయిపోతే అగైన్ మీకు క్యాన్సర్లు కన్వర్ట్ అయిపోతాయి. సో అంతవరకు వెళ్ళకుంటే మనం చూసుకోవాలి కదా, ఇట్ ఈస్ సేఫ్ సైడ్, యూ షుడ్ రిమూవ్ ద యూట్రస్. ఓకే, ఇది అన్నీ చెప్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ, దట్ ఈస్ నాట్ ద పాయింట్ అక్కడ. ఎందుకంటే యూట్రస్ ఈజ్ నాట్ అన్ వెస్టిజియస్ ఆర్గాన్ కాదు అది యాక్చువల్గా యాజ్ పర్ ద సైన్స్. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ సైన్స్ అక్కడ ఏమవుతుందంటే మనకు వెస్టిజియస్ ఆర్గాన్ అయితే మాత్రం మీరు చేయొచ్చు, లేకపోతే చేయకూడదు యాక్చువల్గా. దట్ ఈస్ సింగిల్ ఆర్గాన్. సో లెట్ అస్ సే మీకు 2 ఐస్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే లైక్ ఐస్ ఒకటి తీసేస్తే సరిపోతుంది, ఒకటి ఉంటే కూడా మీరు చూడగలుగుతారు. కిడ్నీ 2 ఉన్నాయి, కిడ్నీ ఒకటి తీస్తే కూడా ఇంకొక కిడ్నీ ద్వారా ఒకరు బ్రతకగలుగుతారు. ఓకే, బట్ యూట్రస్ ఇస్ నాట్ ఒకటే కాబట్టి వీ షుడ్ నాట్ డూ దట్. వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద సొల్యూషన్స్ బై సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్. అదర్వైజ్ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ such kind of problems you feel and you are not able to heal, you are not able to cure the patients, you should suggest to go for some sort of alternative medication. You should ask them to go for some sort of medicines like Ayurveda or maybe homeopathy, allopathy, anything like that. Ela ani suggest cheyali, but they don't suggest at all. That is the peak time to take advantage from a lady to suggest for surgery. అండ్ ఓకే మీకు ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పేసి సజెస్ట్ చేస్తారు. తర్వాత జీవితాంతం వాళ్ళు సఫర్ అవ్వాలి, బికాస్ దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. బట్ ఇన్ మై సజెషన్, ఇఫ్ సపోజ్ యు ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ మెడికేషన్ అండ్ ఆ తర్వాత మీరు లైఫ్ స్టైల్ కొంచెం మార్చేస్తే యూ కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్ విదౌట్ ఎనీ సర్జరీ. ఓకే, సర్జరీ అసలు అవసరమే లేదు అక్కడ. సో నా ఉద్దేశం ఏంటంటే లైక్ ఎవరెవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ దే షుడ్ ఇన్సిస్ట్ ద డాక్టర్ టు గివ్ సమ్ మెడికేషన్ టు మేనేజ్ ద ప్రాబ్లమ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, దే షుడ్ థింక్ ఆఫ్ ద సెకండ్ ఒపీనియన్, దే షుడ్ థింక్ ఆఫ్ ద Ayurveda, they should think of the homeopathy or naturopathy. Okay. So we have different types of medication actually. చాలా న్యాచురోపతి కూడా రకరకాల థెరపీస్ ఉన్నాయి, కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఆ న్యాచురల్ మెడిసిన్స్ ఒకరు వాడితే
వాళ్ళకు విదిన్ 2 to 3 days ఆఫ్ టైమ్ దే విల్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద సిమ్టమ్స్. టోటల్ కంప్లీట్ సిమ్టమ్స్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే, అంతా ఉన్నాయి. యూట్రస్ అసలు తీసేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు అన్నారు. లైఫ్ స్టైల్ అంటే అసలు ఏం మార్చుకోవాలి? ఫుడ్డా, లేకపోతే పడుకుని ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం, ఇలా అసలు ఎలా చేంజ్ చేసుకోవాలి? యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, యాక్చువల్లీ ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ దే మస్ట్ డూ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. ఏదైనా ఎక్సర్సైజ్, యోగా, లైక్ సూర్య నమస్కార్? నో, నాట్ లైక్ దట్. యాక్చువల్లీ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ మనం చెప్పొచ్చు. యోగా కానీ, వర్కౌట్ కానీ, జిమ్ కానీ, ఇది అన్నీ చేయొచ్చు. దట్ ఈజ్ వన్. కంపల్సరీ 1 hour. 1 hour పర్ డే. ఓకే, దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఫుడ్ ప్యాటర్న్లో మనకు కొంచెం మార్పు తీసుకురావాలి. ఓకే, సో అది ఎలా అంటే లైక్ 50% ఆఫ్ యువర్ డయట్ హ్యాస్ టు బీ pure fruits and vegetables. Okay. Okay. So that is called alkaline food. See, alkaline food lo all the fruits and vegetables comes in alkaline food, and that is good for health, good for body, good for the mind. Physically kuda manaku baaguntadi. And 50% food should be only fruits and vegetable. And another 50% you can take processed food. No problem. So ఈ టైపు ఫుడ్ ప్యాటర్న్కు మనం వచ్చేయాలి. అండ్ ప్రిఫరబులీ ఐ విల్ సజెస్ట్ ఎవ్రీ వన్, పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద మెనోపాజ్, వాళ్ళకు చాలా హెల్తీగా ఉండాలంటే దే మస్ట్ టేక్ ఓన్లీ 2 times ఫుడ్. 2 times ఫుడ్ ఇన్ ఎ డే. మార్నింగ్ ఒకసారి, సపోజ్ మార్నింగ్ ఐ విల్ సజెస్ట్ యూ టు గో ఫర్ ఓన్లీ ఫర్ ద ఫ్రూట్స్. ఓన్లీ ఫ్రూట్స్ తినండి మార్నింగ్ పూట, పొట్ట ఫుల్గా తినండి. ఓకే, అన్ని వెరైటీస్, ఎనీథింగ్ యూ కెన్ ఈట్. ఓకే, సో ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ గివ్ అరౌండ్ 8 hours గ్యాప్, దెన్ ద సెకండ్ టైం ఫుడ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో అండ్ ప్రిఫరబుల్లీ సన్సెట్కి ముందే, మనం సూర్యాస్తకి ముందే మనం తీసుకుంటేనే ఫుడ్ మనకు హెల్త్ 100% బాగుంటుంది. అక్కడ హార్మోనల్ ఇంబాలన్స్ మనకు తగ్గుతుంది. అండ్ మనకు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ, బికాజ్ మెనోపాజ్ టైంలో నార్మల్గా మనకు వెయిట్ కూడా పెరుగుతాయి డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, కొంతమంది అరౌండ్ 20% వెయిట్ పెరుగుతాయి, వాళ్ళ వెయిట్ పట్టి చూస్తే 20% వెయిట్ పెరుగుతాయి. అండ్ అదే టైంలో వాళ్ళకు డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ కొంతమందికి లైక్ హిర్సుటిజం కూడా డెవలప్ అవుతుంది. హిర్సుటిజం ఇన్ ద సెన్స్ మేబీ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద ఫేస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఇది అన్నీ డెవలప్ అయిపోతుంది. సో ఇది అన్నీ ఏమవుతుందంటే ఆటోమేటికలీ బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళకి. ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది? వెన్ దే ఆర్ కమింగ్ టు 2 times ఫుడ్. 2 times ఫుడ్కు వచ్చేస్తేనే ఇది అన్నీ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా నైట్ ఏం తీసుకోకూడదు. ఎస్, సో ఓన్లీ 2 times ఫుడ్ అండ్ 8 hours గ్యాప్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇది మాత్రం చేశారంటే వాళ్ళకు 100 to 100% ఇఫ్ దే హ్యావ్ పీసీఓడి, పీసీఓఎస్, అది కూడా తగ్గుతుంది. వాళ్ళకు ఓవర్ వెయిట్ ఉన్నా సరే అది కూడా తగ్గుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఇన్ కేస్ ఎనీ అదర్ అబ్నార్మాలిటీ, ఎనీ అదర్ ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ, అది కూడా తగ్గుతుంది. అండ్ దే విల్ గెట్ ఎ గ్లో ఆన్ ద స్కిన్. ఓకే, అండ్ లైక్ హెయిర్ ఫాల్ అదే టైంలో కొంతమందికి జరుగుతాయి అన్నమాట, సివియర్ హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్ కూడా వాళ్ళకు తగ్గుతుంది. ఇది అన్నీ చేంజెస్ వచ్చేస్తుంది. అండ్ ఓకే, ఇదే టైంలో సపోజ్ ఒకరికి ఆర్థరైటిస్ డెవలప్ అయింది, లేకపోతే వాళ్ళకు సివియర్ జాయింట్ పెయిన్స్ వచ్చింది, దే ఆర్ అనేబుల్ టు వాక్. ఆ పరిస్థితికి వచ్చేస్తే యాక్చువల్లీ వాళ్ళ ఏం చేయలేదు కదా, ఆ టైపు ప్రాబ్లమ్స్తో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు, వాళ్ళకు ఓపిక ఉండదు, సివియర్ పెయిన్ ఉంటుంది. సో దే విల్ బికమ్ కంప్లీట్లీ సిక్. సో ఆ టైప్ పరిస్థితి వస్తే దే షుడ్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే మస్ట్ కన్సల్ట్ మీ. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. ఒక మెడిసిన్, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో దాట్ మెడిసిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ. సో ఆ టైప్ మెడిసిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ హ్యాపీలీ దే కెన్ లీడ్ ద లైఫ్ వితౌట్ ఎనీ సర్జరీ అండ్ వితౌట్ ఎనీ సఫరింగ్స్, వితౌట్ ఎనీ పెయిన్. బికాజ్ అదే టైంలో అన్ని వాళ్ళకు ఒకేసారి డెవలప్ అవుతుంది. లైక్ దే విల్ ఫీల్ I have some sort of heart problem because that heartbeat is increasing. And అదే టైంలో వాళ్ళకు బీపీ పెరిగిపోతాయి.
అండ్ అదే టైంలో సపోజ్ ఫస్ట్ వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, నార్మల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే దే విల్ చెక్ ఎవ్రీథింగ్, దే విల్ ఫైండ్ దట్ యువర్ బీపీ ఇస్ హై అండ్ లైక్ గుండెలు దడ కూడా పెరిగిపోతుంది. సో ఈ దడ తగ్గడానికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ విచ్ ఐ హ్యావ్. ఓకే, సో ఈ టైప్ మెడిసిన్స్ ఒకరికి ఇన్ కేస్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ కమ్ టు మై క్లినిక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇక్కడ ఇంకొక విషయం అక్కడ ఏంటంటే లైక్ ఓవరాలీ ఒకరు బాగుండాలంటే ఈ లైఫ్ స్టైల్ పారామీటర్కు వాళ్ళు వచ్చేయాలన్నమాట. ఓకే, సో వాళ్ళకి ఏమవుతుందంటే సర్జరీ అక్కడ ఆగిపోతుంది, హెల్త్ బాగుంటుంది అండ్ దే విల్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్, దే విల్ గెట్ గుడ్ స్లీప్ అండ్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఓవరాల్. అండ్ వాళ్ళకు ఇన్ కేస్ లైక్ గుండెలు దడ బాగా పెరిగిపోయింది అనుకో, అది కూడా తగ్గిపోతుంది డ్యూ టు దిస్ సింగిల్ మెడిసిన్స్ అన్నమాట. ఓకే, సో వాళ్ళకు అది కూడా తగ్గిపోతుంది, బీపీ నార్మలైజ్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళకు అదే టైంలో థైరాయిడ్ డెవలప్ అయింది అంటే ఆ థైరాయిడ్ కూడా తగ్గుతుంది. ఓకే, అండ్ మెయిన్లీ విదౌట్ యూజింగ్ ఎనీ పెయిన్ కిల్లర్, విదౌట్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్ మెడిసిన్స్, దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్, దే కెన్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అన్నమాట. అండ్ మీరు 10 రకాల మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్లీ సపోజ్ లెట్ us say ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్, అంటే ఇది కాకుండా ఇంకో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో మీ బాడీలో డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్, దెన్ మేబీ అనదర్ 1-2 మెడిసిన్స్ విల్ బి యాడెడ్ ఇన్ దట్. దట్స్ ఆల్. అండ్ ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ మెడిసిన్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్ మెడిసిన్స్ ఇన్ మై క్లినిక్. అండ్ ఈ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతుంది. ఓకే సార్, సో సర్జరీ అవసరం లేకుండా న్యాచురోపతి ద్వారా చక్కటి లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా ఈజీలీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుక్కోవచ్చు. సో దాని ద్వారా ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో వాటికి కూడా ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. యా, నార్మలీ యాక్చువల్లీ దట్ ఈస్ కాల్ లైక్ ఇల్నెస్ డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఈ టైప్ ఇల్నెస్ కానీ లేకపోతే వాళ్ళకు డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ వాట్ ఎవర్ సిమ్టమ్స్ ఈజ్ డెవలప్డ్, ఈ సిమ్టమ్స్ అన్నీ కవర్ అయిపోతుంది ఆ మెడిసిన్ ద్వారా. సో ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతే వాళ్ళకు లక్షణాలు లేదనుకోండి, ఆటోమేటికల్ దే కెన్ లీడ్ ద హ్యాపీ లైఫ్, దే కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్. వాళ్ళకు ఇరిటేషన్ మెయిన్గా తగ్గుతుంది. ఇరిటేషన్ తగ్గితే ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. ఇరిటేషన్ తగ్గితే ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఆఫీస్, దే ఆర్ లెట్ us say దే ఆర్ వన్ ఆఫ్ ద వర్కింగ్ లేడీ, ఈవెన్ వాళ్ళకు కూడా ఇరిటేషన్ పూర్తిగా తగ్గుతుంది, నార్మలైజ్ అయిపోతుంది ఇరిటేషన్. ఓకే, సో ఇది అన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ ఓకే, సపోజ్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే దే మస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద మెడిసిన్స్. కొంచెం మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఇన్ కేస్ అన్వాంటెడ్ హెయిర్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద ఫేస్ ఆర్ హ్యాండ్స్ ఆర్ బాడీ ఎనీవేర్, ఈవెన్ ఇది అన్నీ కూడా అక్కడ నార్మలైజ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ జస్ట్ 2 to 3 months ఆఫ్ టైం. 2 to 3 months టైంలో వాళ్ళకు ఇదన్నీ నార్మలైజ్ అవుతుంది. దే విల్ గెట్ ఎ గ్లో ఆన్ ద ఫేస్ అండ్ దే కెన్ ఎంజాయ్ ద లైఫ్ లైక్ ఎనీథింగ్. అండ్ అనదర్ థింగ్, వన్ మోర్ సిమ్టమ్ విచ్ ఈస్ వెరీ వెరీ కామన్ సిమ్టమ్స్ విచ్ ఐవ్ సీన్ లైక్ డ్రై వజైనా. ఓకే, సో అదే టైంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క లేడీకి ఈ సిమ్టమ్స్ లైక్ ఈ మెనోపౌజల్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే భజన డ్రై అయిపోతుంది. సో వెన్ ఎవర్ దే పార్టిసిపేట్ ఇన్ ద సెక్స్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు లైక్ నొప్పి వస్తుంది అనమాట. సో దే కెనాట్ ఎంజాయ్ ద సెక్స్. అండ్ అదే టైంలో వాళ్ళకు మూడ్ కూడా తగ్గిపోతుంది. కంప్లీట్గా సెక్స్ మూడ్ ఒక లేడీకి 100% అక్కడ తగ్గిపోతుంది. సో దే కెనాట్ కోఆపరేట్ విత్ ద హస్బెండ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది లైక్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఫైటింగ్ విత్ ద హస్బెండ్ బికాజ్ హస్బెండ్ ఈజ్ నాట్ లైక్ దట్, దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకు ఎట్లయితే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇన్ జనరల్ ప్రాబ్లమ్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. సో అదే టైంలో వీళ్ళకు మూడ్ కంప్లీట్గా లాప్స్ అయిపోతుంది అండ్ భజన డ్రై అవుతుంది కాబట్టి ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఓకే సార్, సో ఈ మెనోపాజ్ అనేది అంటే ఎర్లీగా రావడానికి కారణం ఏంటి సార్? ఎర్లీగా రావడానికి కారణం ఏంటంటే లైక్ అవర్ కంప్లీట్లీ లేజియెస్ట్ లైఫ్ స్టైల్. ఓకే, సపోజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద IT ఎంప్లాయీ, యువర్ జాబ్ ఈజ్ కంప్లీట్లీ సిట్టింగ్ జాబ్. You are sitting on the chair, you are sitting with the system, you are working for very long time, you don't have time at all for exercise. Exercise ki assal time ledu. Okay,
అండ్ ఈవెన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అరే అంతాసేపు పని చేసి వచ్చాను కదా, ఇంకో ఐ డోంట్ ఫీల్ టు గో ఎనీవేర్, ఐ డోంట్ ఫీల్ టు డూ ఎనీథింగ్ అని ఉంటుంది. సో అదే టైంలో ఏమవుతుందంటే లైక్ పడుకొని పోతారు తినేసి. సో ఆ టైప్ లైఫ్ స్టైల్కు వచ్చేయడం వల్ల అండ్ ఫుడ్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయింది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ ఆర్డర్ ఆన్లైన్, ఓకే, యూ ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 5 to 10 minutes ఆఫ్ టైం. సో ఈవెన్ మీరు కుక్ చేయడం కూడా ఇప్పుడు కొంతమంది మానేశారు కంప్లీట్గా బికాస్ ఆఫ్ దట్ బిజీ షెడ్యూల్ ఆఫ్ ద వర్క్. సో ఎట్లా కూడా అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఫిజికల్ వర్క్ 100% తగ్గిపోయింది. ఓకే, అండ్ దే ఆర్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ద ఏసీ రూమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. దానివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ సన్లైట్ నుంచి కూడా దూరంగా ఉంటారు. యాక్చువల్లీ డ్యూ టు దట్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆల్సో వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఒకరు అట్లీస్ట్ కొంచెంసేపు అయినా సన్లైట్లో ఎండలు కూర్చోవాలి అనమాట. ఓకే, డైలీ బేసిస్లో అట్లీస్ట్ 15 minutes 20 minutes అయినా ఎండలు కూర్చోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చప్పలు వేసుకొని తిరగడం, షూ వేసుకొని తిరగడం అలవాటు అయిపోయింది. ఈవెన్ దే నెవర్ వాంట్స్ టు గో ఫర్ బేర్ ఫుట్ వాక్. సో ఈవెన్ దానివల్ల కూడా కొన్ని డెఫిషియన్సీ మనకు వచ్చేసి మనకు రకరకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ డ్రాబ్యాక్ ఇన్ ద లైఫ్ స్టైల్ నౌ డేస్. అండ్ దే సమ్ పీపుల్ ఏమవుతుందంటే వాళ్ళ లైక్ నైట్ టైం పనిచేయడం అండ్ డే టైం కంప్లీట్గా మెల్కా ఉండడం, లేకపోతే ఈవెన్ డే టైం కొంచెం పడుకొని లేచిపోవడం, వాళ్ళ వర్క్ అన్నీ చూసుకుంటారు. సో ఈ టైప్ లైఫ్ స్టైల్కి వస్తే 100 to 100% మనకు ఏమవుతుందంటే మన సర్కేడియన్ రిథమ్ ఆఫ్ ద బాడీ విల్ చేంజ్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే 100 to 100% మనకు హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యాక్చువల్గా చూస్తే హెల్త్ ఈజ్ ద వెల్త్ అని మనం చెప్పొచ్చు, బట్ హియర్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఓకే, సో ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసి వాళ్ళకు మల్టిపుల్ కాంప్లికేషన్ అన్నీ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకు తెలియటం లేదు. అండ్ అలోపతిక్ మెడిసిన్స్ వచ్చేసరికి సమ్ టైమ్స్ దే నీడ్ సర్జరీ, సమ్ టైమ్స్ దే నీడ్ మల్టిపుల్ మెడిసిన్స్. అండ్ ఎన్నో మెడిసిన్స్ మీరు వాడతారు చెప్పండి. అన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రతి దానికి మీరు మెడిసిన్స్ వాడితే కష్టం కదా. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. హార్డ్లీ 2 or 3 మెడిసిన్స్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ అండ్ యూ కెన్ మెయింటైన్ ఏ వెరీ హెల్దీ లైఫ్. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కు ఎలా సొల్యూషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఎవరికైనా సరే అంత రిక్వైర్మెంట్ ఉంటే నా దగ్గరికి రావచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ ట్రై యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ బీ క్యూర్ యువర్ సెల్ఫ్ అట్ హోమ్. ఇంట్లో మీరు క్యూర్ అవడానికి ఫస్ట్ మీరు ట్రై చేయండి. నేను చెప్పిన ప్రకారంగా లైఫ్ స్టైల్ మార్చుకోండి. నేను చెప్పిన ప్రకారంగా ఎక్సర్సైజ్ చేయండి. కొంచెం బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ టైప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు అన్ని రకాల మార్పు వచ్చేస్తాయి. అండ్ దే విల్ గెట్ గుడ్ స్లీప్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వరీస్ దే కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. సో ఈ ప్రాబ్లం అనేది సార్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా వాళ్ళ హెల్త్ని బట్టి వచ్చే ఛాన్స్ ఉందా? ఇది ప్రతి ఒక్క లేడీకి వస్తుంది. ఇట్ ఈస్ పరంపరంగా రావడము. యూ మీన్ టు సే ఇట్ ఈస్ అబౌట్ ద జెనెటిక్ డిజీజ్. జెనెటిక్ ప్రాబ్లం కాదు ఇది. ఇది ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క లేడీస్కి వస్తుంది. ఓకే, నార్మలీ వాట్ హ్యాపెన్స్, ఈ టైప్ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్స్ ఇన్ అ ఫీమేల్ బాడీ అట్ ద ఏజ్ ఆఫ్ 13. There are 5 different phases in the life in the female body. Okay, so one is the puberty, that is which we generally menstruate at the age of 13. That is one. And number 2 is the menstrual period. In the every month they suffer. That is also one of the hormonal imbalance in the body. And number 3, when you are getting married and you are getting pregnant. So that is also another phase. That during that pregnancy, that 9 to 10 months, so that is also one of the huge hormonal imbalance happens in the female body. That is number 3. Number 4 is your menopause, and number 5 is your lactation. Even during the lactation, like feeding time lo, adi kuda one of the hormonal changes. So these are the 5 toughest phase in the all the female body, and they have to go through this. They have to maintain the family,
And in my suggestion, they are actually great people, and I respect them like anything. And I normally tell all the husbands they must take care of their wife during this hormonal changes in the body. సరే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, యాక్చువల్లీ ఎలా ఉందంటే దీనిలో ఇంకో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకరు ప్రిపేర్గా ఉండాలి అన్నమాట. లైక్ ఈ టైపు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జీవితంలో, ఇది మనం అనుకోవాలి. అండ్ మనం యూ షుడ్ గెట్ రెడీ. వన్స్ యూఆర్ కమింగ్ టు అరౌండ్ 44-45, యూ షుడ్ థింక్ దట్ దర్ మే బీ మెనోపాజ్ అని అనుకొని మీరు లైక్ యూ షుడ్ బీ ప్రిపేర్డ్. దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ధైర్యం ఉంటుంది, అరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా, అది కూడా నాకు వచ్చింది, దాంట్లో ఏముంది, దట్ యూ షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్ ఫర్ దాట్. అండ్ సడన్లీ యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ గోయింగ్ టు ఎ డాక్టర్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. అగైన్ సంబడి విల్ సజెస్ట్ యూ ఫర్ హార్ట్ సర్జరీ, సంబడి విల్ సజెస్ట్ యూ ఫర్ యూట్రస్ రిమూవల్, సంబడి విల్ సజెస్ట్ యూ ఫర్ ద నీ రిప్లేస్మెంట్ సర్జరీ. ఇది అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సపోజ్ మీరు చెప్పారనుకో, లైక్ నాకు గుండెలు చాలా హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది అండ్ చాలా దొడ వచ్చేస్తుంది నాకు, సో లైక్ ఐ కెనాట్ బేర్ ఇట్ అని చెప్పారనుకో, సో ఇమీడియట్లీ దే విల్ ఆస్క్ యూ ఫర్ హార్ట్ సర్జరీ, అంతే. అదర్వైజ్ ఓకే కొలెస్ట్రాల్ కొంచెం పెరిగిపోయింది, అండ్ ఆ టైంలో నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఆ ఏజ్కి వచ్చేసరికి. ఓకే, అండ్ కొలెస్ట్రాల్ కొంచెం పెరిగిపోయింది, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ఎ స్టెంట్, అట్లీస్ట్ ఒక స్టెంట్ అయినా వేసేద్దామని చెప్తారు. సో అంతా అన్నీ జరుగుతుంది కాబట్టి యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ యాజ్ పర్ మై అడ్వైస్. ఓకే, ఈ లైఫ్ స్టైల్ మీరు మార్చేస్తే అక్కడ సగం ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతుంది. ఓకే, దట్ ఈజ్ నంబర్ 1. అండ్ నంబర్ 2, సపోజ్ మీకు అది కూడా ఉండకూడదు, కొంచెం కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఈ టైంలో అని అనుకుంటే, మై నంబర్ ఈజ్ దేర్, సో యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ and you can come to my clinic, so you will get the medicines and you can maintain a peaceful life. సార్, మరి ఇందాక మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సజెస్ట్ చేశారు, అంటే ఏ ఫుడ్ తీసుకోకూడదో అది కూడా చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ లైక్ అనిమల్ ప్రోటీన్స్. అనిమల్ ప్రోటీన్స్ అంటే ఏదేది ఆహారం మనకు అనిమల్ నుంచి వస్తుంది ఆ ఆహారం మనం తీసుకోకూడదు. అంటే స్పెషలీ మటన్, చికెన్, బీఫ్ అండ్ పోర్క్ అండ్ along with that ఫిష్ ఆర్ ఎగ్స్, ఈ ఐటమ్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఓకే ఓకే, బికాజ్ మనకు కావాల్సిన ప్రోటీన్ మన లివర్ మనకు డైలీ బేసిస్లో తయారు చేస్తుంది మనం తీసుకున్న ఆహారం నుంచి. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ బికాజ్ మటన్, చికెన్ తీసుకుంటే మన శరీరంలో ఏమేమి పెరుగుతుంది అది చెప్తున్నా మీకు. మటన్, చికెన్ మీకు ఎక్సెసివ్ క్వాంటిటీలో మీరు తీసుకుంటే కొలెస్ట్రాల్ ఫస్ట్ థింగ్, కొలెస్ట్రాల్ హై లెవెల్లో పెరిగిపోతాయి ఒక ఏజ్ వచ్చేసరికి. ఓకే, బికాజ్ బాడీకు ఏమవుతుందంటే బాడీ అడ్జస్ట్ ఆల్ దీస్ ఫ్యాటీ ఐటమ్స్ అప్ టు 20 years of age యాజ్ పర్ ద మెడికల్ సైన్స్. ఓకే, 20 సంవత్సరం వరకు బాడీ ఏం చేస్తాయంటే యూ ఈట్ ఎనీథింగ్ దట్ ఈజ్ అడ్జస్టబుల్ విత్ యువర్ బాడీ, బికాజ్ యువర్ హైట్ గ్రోన్ విల్ బి దేర్ దట్ టైం. సో హైట్ గ్రో ఉంటుంది కాబట్టి మీకు 20 సంవత్సరం వరకు మీరు జనరల్లీ పొడుగు పెరుగుతున్నాయి మనకి. సో ఆ టైంలో మీరు ఏది తిన్నా బాడీ అది ఏం చేస్తాయంటే అడ్జస్ట్ చేస్తాయి మనకు. ఓకే, 20 తర్వాత ఇంకా హైట్ గ్రోత్ ఉండదు ఎవరికైనా సరే, అక్కడ హైట్ గ్రోత్ అక్కడి నుంచి ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. సో మనకు ఏమవుతుందంటే మనకు బిట్ పెరుగుతాయి మనకు. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఫ్యాట్ మన బాడీలో పెరుగుతున్నాయి అండ్ ఎక్స్ట్రా గ్లూకోజ్ పెరుగుతుంది. అదే టైంలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది అనమాట అప్పటి నుంచి. ఓకే, అండ్ వెన్ యు ఆర్ కమింగ్ టు అరౌండ్ 40 years ఆర్ 45 years, అంటే 20 years నుంచి స్టార్ట్ అయింది. ఓకే, బాగా పెరిగిపోవడం. సో సో ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ పెరిగిపోవడానికి ఇది ఒక కారణం అనమాట ఈ మటన్, చికెన్ తింటే ఉంటే. సో ఎప్పటి వరకు పెరుగుతాయి, హోల్ లైఫ్ పెరుగుతూనే ఉంటాయి. బట్ 45 years అయ్యేసరికి అరౌండ్ 25 years గ్యాప్ వచ్చింది అక్కడ మీకు. ఈ 25 years లోపల బాడీ ఆ ఫ్యాట్కు సరిగా అడ్జస్ట్ చేయకుండా
ఏం చేస్తాయంటే లైక్ ఇట్ విల్ సో యాజ్ ఏ కొలెస్ట్రాల్, అదర్వైజ్ ఇట్ విల్ సో యాజ్ ఏ యూరిక్ యాసిడ్ అదే టైంలో పెరిగిపోతాయి మనకి. ఓకేనా. అండ్ అదే టైంలో మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ అని చూపిస్తాయి, ఎల్డిఎల్ కానీ లేకపోతే మనకు ట్రైగ్లిసరైడ్ కానీ ఎక్కువ అని చూపిస్తాయి. సో దిస్ ఈజ్ ఈ రెండు మనకు నార్మల్గా చెడ్డ కొలెస్ట్రాల్ అనమాట. సో ఇది పెరిగిపోతుంది బాడీలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు టాక్సిక్ మెటీరియల్స్ అండ్ టాక్సిన్స్ అన్నీ మన బాడీలో పెరిగిపోతుంది. సో ఆ టాక్సిన్స్ అన్నీ తగ్గించుకోవడానికి ఓన్లీ వై లెఫ్ట్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, ఆల్కలైన్ ఫుడ్. ఎప్పుడైనా సరే మీరు ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టారు, ఈ నార్మల్ ఫుడ్ అన్నీ తగ్గించారు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తగ్గించారు, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ మీరు తగ్గించారు, దట్ మీన్స్ యూ హ్యావ్ క్యూర్డ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎస్, యు ఆర్ క్యూరింగ్ యువర్ సెల్ఫ్. మీరు యూ డోంట్ నీడ్ టు గో టు ఏ డాక్టర్ అట్ ఆల్. వెళ్ళడం అసలు అవసరం లేదు. నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ 2 to 3 ఐటమ్స్ మీరు మానేయండి. ఒకటి ఏంటంటే లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ అండ్ ఆల్ ద అనిమల్ ప్రొడక్ట్, ఓకే, అనిమల్ ప్రోటీన్ అనుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్ ద డైరీ ప్రొడక్ట్. ఇది మాత్రమే మీరు మానేయండి లైఫ్ని. మీరు లెటస్ సే 45 years వరకు మీరు అన్నీ తినేసి వచ్చారు. అనదర్ జస్ట్ ఫ్యూ మంత్స్ మీరు చూడండి. యూ జస్ట్ టేక్ అస్ ఎగ్జాంపుల్ ఫర్ 3 months ఓన్లీ 3 months మీరు ఇది మానేసి చూడండి. మీకు ఎలా ఫీల్ అవుతుంది అంటే లైక్ 25 years బ్యాక్ హౌ మై బాడీ వాజ్ రియాక్టింగ్, మై హార్మోన్స్ వాజ్ వర్కింగ్ వెల్, ఇప్పుడు కూడా నేను ఆ టైప్ పొజిషన్కి వచ్చేసాను అని ఫీల్ అవుతుంది. ఓకే సార్, ఫైనల్గా మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ విల్ సజెస్ట్ లైక్ దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. ఓకే. అండ్ ఇఫ్ దే హ్యావ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కూడా ఒకరికి ఉంది, అండ్ ముందే నుంచి వరకు థైరాయిడ్ ఉంది, లేకపోతే థైరాయిడ్ మెడికేషన్ వాళ్ళు వాడుతున్నారు, డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారు, లేకపోతే ఎనీ అదర్ మెడికేషన్ వాళ్ళకు ఆల్రెడీ గోయింగ్ ఆన్, ఎట్లాంటి పరిస్థితి ఉంది అనుకో, దే షుడ్ కాంటాక్ట్ మీ అండ్ దే షుడ్ కమ్ టు మై క్లినిక్. They can use some natural medicines, they'll get cure. That is one. First option. If they don't have any other complications, అంటే ఈ ఏజ్కి వచ్చే ముందే వాళ్ళకు ఏం కాంప్లికేషన్స్ లేదు, ఇది ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ టైప్ కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ అయిందంటే దట్ మీన్స్ దే ఆర్ ఇన్ టు ద ప్యూర్లీ ఫార్ మెనోపాజ్. సో దానికి జస్ట్ 1 or 2 medicines మోర్ దెన్ ఎనఫ్ ఇన్ మై క్లినిక్. ఓకే. సో దే కెన్ సర్వైవ్ వెల్ అండ్ హ్యాపీ లైఫ్ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. దే కెన్ కోఆపరేట్ విత్ ద హస్బెండ్. అండ్ ఐ విల్ సే అనదర్ పాయింట్ ఇక్కడ ఏంటంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ హస్బెండ్ షుడ్ కోఆపరేట్ ద వైఫ్ ఇన్ పర్టికులర్ ఇన్ ఆల్ దిస్ హార్మోనల్ ఇంబాలన్స్ ఫేజ్. అంటే 3 days ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ అండ్ 9 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, ఓకే, అండ్ 18 months ఆఫ్ ద లాక్టేషన్ అండ్ 10 years ఆఫ్ దిస్ menopause period. Okay. So this is very hectic schedule actually. So they must cooperate with the ladies and we must understand our partner and we must let them allow to do the work. Yeah, thank you sir. మరి ఎలా వస్తుంది, దానికి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, ఎలా పరిష్కరించుకోవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.